పెద్దాపురం అనే గ్రామంలో ప్రశాంత్ అనే కుర్రవాడు ఉండేవాడు. అతడు రోజు స్కూలుకి వెళ్ళే దారిలో వెళుతుండగా ఒక పిల్లి తన పిల్లలను నోటకరుచుకుని వెళ్ళడం చూచి చాలా బాధపడ్డాడు. పిల్లి తన పిల్లలను నిర్దాక్షిణ్యంగా అలా నోట కరవడం వలన తల్లికి బాధ అనిపించదా అని మనసులో అనుకున్నాడు. మరికొన్ని రోజుల తర్వాత తన వీధి గుమ్మంలో కూర్చుని చదువుకుంటున్నాడు. ఆ సమయంలో ఇంటి ముందు ఒక చెట్టుపైకి ఒక కోతి తన పిల్లను తన కడుపులో దాచుకుని చెట్టు ఎక్కుతుంది. కోతి పిల్ల తన తల్లి పొట్టను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని ఉంది. ఆ దృశ్యం చాలా తమాషాగా అనిపించింది ప్రశాంత్కి. ఆ మరుసటి రోజు నుంచి తను కూడా తల్లిదండ్రులు గమనించకుండా తన పుస్తకాల బ్యాగును కడుపు మీద పెట్టుకుని చెట్టు ఎక్కడం ప్రారంభించాడు. ఒకరోజు ప్రశాంత్ తండ్రి తన కొడుకు పుస్తకాల బ్యాగు కడుపున పెట్టుకుని చెట్టు ఎక్కడం గమనించి బాగా మందలించాడు. అలా చేస్తే కాళ్ళు చేతులు విరిగిపోతాయి, ఏమిటా పని అని కోపగించుకోగా ప్రశాంత్ ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఒకరోజు తన ఉపాధ్యాయుడు పాఠం చెబుతూ పిల్లలు బుద్ధిగా చదువుకోవాలి అని చెబుతూ కొన్ని కథలు ఉదాహరణగా చెప్పారు. అప్పుడు ప్రశాంత్ తన గురువుతో, మాస్టారు, నేను బడికి వస్తుండగా పిల్లి తన పిల్లలను నోటకరుచుకుని వెళ్ళడం చూశాను. పిల్లలకు బాధ కలగదా అని చెప్పి కోతి కూడా మా ఇంటి ముందున్న చెట్టుపైకి తన పిల్లలను కడుపును అతికించుకుని చెట్టు ఎక్కుతుండగా చూశాను. ఆ కోతి పిల్లలు తన తెల్లి చెట్టు ఎక్కుతున్నప్పుడు కిందకు జారి పడిపోవా అనే తన సందేశాలను వెళ్ళబుచ్చాడు. అప్పుడు ఉపాధ్యాయుడు ప్రశాంత్కు ఇలా వివరించాడు. ప్రశాంత్, దానినే మార్జల కిషోర న్యాయం అంటారు. అంటే పిల్లి తన పిల్లలను గట్టిగా పట్టుకుని భద్రంగా పిల్లలకు బాధ కలగకుండా వేరొక చోటికి తీసుకుని వెళుతుంది. అలాగే ఉపాధ్యాయుడు కూడా తను చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని చదివితే ఆనందించి తన శిష్యులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతాడు. దానినే మార్జల న్యాయం అని అంటారు. అలాగే నువ్వు చూచిన కోతి విషయం చెబుతాను విను. కోతి తన పిల్లలను కడుపున దాచుకుని చెట్టు ఎక్కుతుంది. కోతి పిల్లలు కూడా తల్లి పొట్టను గట్టిగా పట్టుకుంటాయి. అలాగే విద్యార్థి కూడా తన గురువును విడిచిపెట్టకుండా అతను చెప్పిన పాఠాలను శ్రద్ధగా విన్నట్లయితే విద్యను బాగా అభ్యసించి ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతాడు, ఉత్తమ విద్యార్థి అనిపించుకుంటాడు. దానిని కిషోర న్యాయం అంటారు అని వివరించి చెప్పారు. అప్పట్నుంచి ప్రశాంత్ చెట్టు ఎక్కడం మానేసి ఉపాధ్యాయుణ్ణి విడిచిపెట్టకుండా బాగా చదువుకుని ప్రథమ శ్రేణిలో పాస్ అవుతూ వచ్చాడు. అతని తల్లిదండ్రులు తన ఏకాగ్రతను, సాధనను చూచి ఎంతగానో మెచ్చుకునేవారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.